అసలు ఇలా లోడ్ రాలేదు. 30 వచ్చినాయి. ఆ 30లో కూడా 9 పికప్లు ప్లస్ ఒక 21 డెలివరీస్ వచ్చినాయి. సో మొత్తం ఏంటంటే మనకు అలా 20 అయితే కావో తెలియదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? లోడ్ ఇట్లా రోజు వచ్చింది అనుకో, మనకు వారానికి 2000 కూడా రావు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ బొమ్మకంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఎందుకంటే లాస్ట్ వీడియో కూడా పెట్టాను కదా. సో ఎస్పెషల్గా నా హబ్ టీమ్ అండ్ మా విష్ మాస్టర్స్, సో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సపోర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మీకు సెన్సెక్స్ తెలిసి ఉంటుంది కదా. సో సెన్సెక్స్ గ్రాఫ్ లెవెల్స్ ఇలా తగ్గుతూ ఉంటాయి. సో ఇవాళ కూడా మన అదే పరిస్థితి. అంటే నేను మీకు ఏం చెప్తున్నానో అర్థమవుతలేదు కావచ్చు. ఏంటిదంటే అసలు ఇలా లోడ్ రాలేదు. 30 వచ్చినాయి. ఆ 30లో కూడా 9 పికప్లు ప్లస్ ఒక 21 డెలివరీస్ వచ్చినాయి. సో మొత్తం ఏంటంటే మనకు అలా 20 అయితే కావో తెలియదు. సో నేను ఏమంటున్నా అంటే ఇవాళ మనకు అసలు లోడ్ వర్తే కాదు. వర్మ. అసలు ఇలా అసలు 20 అయినాయి అనుకోండి, 340 రూపాయలు. అసలు ఏం వర్త్ అవుతుంది మనకు? ఇప్పుడు ముందే ఇవాళ 31st నైట్ తాగితే ఒక బిర్యానీ కూడా రాదు. సో చూద్దాం. ఆ 29, 30 ఉన్నాయి. అందులో కూడా మెన్ అయితే చెప్పలేం క్లియర్గా. సో మొత్తానికి అయితే ఇలా అసలే వర్త్ అయితే కాదని మాత్రం చెప్పగలుగుతా. ఆ నవ్వెనకాల నువ్వు పడే బాధ నాకు తెలుస్తుందన్న. ఎందుకంటే నేను కొట్టిన. సో కొంతమంది ఏమన్నా అడుగుతారా అంటే రోజు వారానికి 5000 వస్తాయా, వారానికి 4000 వస్తాయని అడుగుతారా. సో వారానికి 5000 4000 వస్తాయని నేను ఎట్లా చెప్తా? ఎందుకంటే నిన్న కొట్టిన 49 కొట్టిన, 800 వచ్చినాయి. ఇవాళ 30 వచ్చినాయి. అలా 10 పెండింగ్ ఉన్నాయి. సో ఏంటంటే సేమ్ సెన్సెక్స్ లెక్కనే, ఎప్పుడు లోడ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. సో ఇవాళ మాత్రం మనకు అస్సలే వర్త్ కాదు. లోడ్ ఇట్లా రోజు వచ్చింది అనుకో, మనకు వారానికి 2000 కూడా రావు. ఏమంటున్నా అంటే చెప్పలేను నేను గ్యారెంటీగా, ఎందుకంటే లాస్ట్ వీడియో చెప్పినా కదా మంచి 800 వస్తున్నాయి 3 గంటలకు అనుకుంటే అట్లా ఏముండదు. సో లోడ్ ఎప్పుడు ఎక్కువ వస్తే అట్లా ఉంటాయి అన్నట్టు. మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే లోడ్ లేదు. సో ఏమంటానంటే నేను ఇవాళ అస్సలే మనకు వర్త్ కాదు వర్మ ఇవాళ. సో ఇవాళ నాకు ఈ లోడ్ చూడంగానే ఏమనిపించింది అంటే ఒక డైలాగ్ గుర్తొచ్చింది. రమణ లోడ్ ఎత్తాలరా, చెక్ పోస్ట్ పడతా అని చెప్పేసి డైలాగ్ ఉంటుంది కదా. నీ అక్కడ లోడే లేదు, నువ్వు ఇంకా లోడే ఎత్తుతావు ఇక. సో ఇప్పుడైతే మనకు లోడ్ లేదు కాబట్టి రూట్ కూడా త్వరగా వచ్చేసినాం. సో ఇప్పుడు 9:15 అట్లా అవుతుంది. 9:15 అవుతుంది అంటే ఇక మనకున్న షిప్మెంట్లలో ఆల్రెడీ పెండింగ్ షిప్మెంట్లు నిన్నటి వచ్చినాయి. సో నిన్నటి షిప్మెంట్లు పెండింగ్ ఒక 7-8 ఉన్నాయి. సో అవి ఒక 7-8 అంటే అలా ఒక కస్టమర్ 2 ఉన్నాయి. సో ఒకసారి నేను మేము కూడా కాల్ చేస్తా, ఫోన్ లిఫ్ట్ చేస్తాడో చేయడో చూద్దాం, సరేనా? నిన్న ఫోన్ చేసినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిండే. ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంటే ఇక ఏ పనులు ఉంటాడో ఏమవుతుంది ఇక. అంటే ఒకవేళ కొంతమందికి ఆఫీస్లో ఫోన్లు అలా ఉండే. సో అలాంటప్పుడు ఏమైందంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి అని పెడతారు కదా. సో ఇప్పుడు అట్లా వచ్చినాయి, మనకే వస్తాయి. మన పెండింగ్ షిప్మెంట్ మనకే వస్తాయి. అట్లా 3 times అవుట్ చేయాలి. దాని గురించి ఒక వీడియో చెప్తా. ఇప్పుడైతే కాల్ చేసిన వీడియోని ఫోన్ లిఫ్ట్ చేసిన అనుకో, తీసుకుంటాను అనుకో, 2 షిప్మెంట్లు పోతాయి. లేదంటే లోడ్ ఎత్తుడే ఉంటుంది ఇక. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? 2 ఉన్నాయి మళ్ళా. ఇది అంటే వాళ్ళు నెంబర్ చెక్ చేసుకుని తెలియదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు ఈ 2 షిప్మెంట్లు కదా పెండింగ్. ఇక మనకు వచ్చిందే 30 నాయన అంటే ఆ 30లో మళ్ళీ ఇది ఒక పెద్ద కథ.
ఇంకా కొంతమందికి ఫోన్సే కలవవు, ఎందుకంటే ఆ కంపెనీ ఐవీఆర్ కనెక్టే కాల్ వెళ్తుంది, డైరెక్ట్ నెంబర్ నుండి పోదు. సో అవి ఏంటంటే ఆటోమేటిక్గా స్పామ్లో పడిపోయి బ్లాక్ లిస్ట్ ఉంటుంది. ఇక ఇట్లుంటాయి. మనం అనుకుంటాం కదా లోడ్ వచ్చినప్పుడు 3 గంటలలో 800 అయితే అంటే కావు. వీళ్ళ గోసలు కూడా ఉంటాయి, అడ్డవాళ్ళు గోసలు ఉంటాయి, ఇంకా ఇట్లా కాల్ ఏంటంటే ఒక 50 సెకండ్స్ దాకా ఆగి తర్వాత కనెక్ట్ కాదు కట్ చేసేయాలి. అట్లా 3 టైమ్స్ చేయాలి కాల్. చూడండి ఇంకా పైన 1 2 21 మొత్తం 23 ప్లస్ 9 32 మొత్తం మనకు. ఈ 32 ఆల్రెడీ పెండింగే ఎక్కువ ఉంటాయి మనకు. సో ఇవి అయిపోయినాకి ఎట్లా టైము ఇక గంట సేపట్లో అయిపోతాయి, కానీ అలా మనకు పెండింగ్ ఎక్కువ పడుతుంది. ఇక మనం అసలు ఈ రూట్కి వచ్చే ఏం లాభం, అసలు ఇలా వర్తే కాదు. ఇక మొదలెడదామా? రూట్ అయితే క్లియర్ అయిపోయింది. సో ఇంకా లాస్ట్ ఒక పికప్ ఉంది. ఆ పికప్ ఎంత పెద్ద ఉంటుందో చూస్తే మీరు కూడా భయపడతారు. చాలా పికప్, అది నిన్న డెలివరీ ఇచ్చిన, చాలా పెద్ద ఉంటుంది. సో అయినా టెన్షన్ పడాల్సింది ఏం లేదు. దాన్ని నిమ్మలంగా అన్న హెల్ప్ తీసుకొని సంచులు వేసుకొని పట్టుకుని పోదాం. ఒకసారి పికప్ ఎంత పెద్ద ఉందో అన్న కిందికి వస్తాడు, కిందికి వచ్చాక చూపిస్తా. సో చెప్పినా కదా ఇక ఇదే అన్న ఒకసారి బాక్స్ ఇట్లా పైకి అన్నలేడా పైన. సో ఇది ఈ బాక్స్ నాకు ఏడుపు వస్తుందిరా. ఇది. సో ఇప్పుడు మనం పికప్ చేసుకుంటాం దీన్ని. పికప్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకున్నాక మీకు చూపిస్తాను. ఓకేనా? రూట్ అయితే క్లియర్ అయింది వర్మ, బట్ ఇవాళ వర్త్ కాదు వర్మ, ఎందుకంటే 25 ఏమో అయినాయి. సో ఒకసారి చూపిస్తా చూడండి. సో 25 అయినాయి. ఇక అనుకున్నా కనీసం ఒక 20-25 అయినా కానీ ఇక 400 వస్తాయి అనుకున్నా, గంతే 400 వచ్చినాయి. నిన్ననేమో 800 వచ్చినాయి. సో ఎప్పుడు మన సెన్సెక్స్ లెక్క ఇది, ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు లేదో తెలియదు. మనకి ఏంటంటే లోడ్ వచ్చిన రోజు కొట్టుకోవాలి, ఇబ్బంది పడకుండా. లోడ్ రాదు వీళ్ళు తొందరగా కూడా కొట్టుకోవాలి. ఇప్పుడు 11 అవుతుంది, 9:30కో 9:40కో స్టార్ట్ అయింది రూటు. సో కంప్లీట్ అయిపోయింది రూట్ అయితే. సో అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఎప్పటికీ లోడ్ ఉంటుందని అయితే చెప్పలేను, కానీ యావరేజ్ చూసుకోవాలి. నేను 800, ఇవాళకు 400 అనుకో, 1200 అనుకో, నిన్నటికి వాళ్ళకి యావరేజ్ తీసుకుంటే 600 అట్లా వస్తుంది అన్నట్టు అమౌంట్. రెగ్యులర్గా 1000 రూపాయలు, రెగ్యులర్గా 400 ఇట్లా అని చెప్పలేము. ఎప్పుడైతే ఎక్కువ లోడ్ అవుతుందో అప్పుడు నీకు అమౌంట్ ఎక్కువ వస్తుంది, ఎప్పుడైతే తక్కువ అవుతుందో ఆటోమేటిక్గా అప్పుడు తక్కువనే వస్తుంది. నువ్వు ఎంత చేస్తే గంతే వస్తుంది నీకు. అట్లా అని చెప్పేసి నీకు నువ్వు ఏ రూట్కి అయితే వెళ్తున్నావో ఆ రూట్కి ఎన్ని షిప్మెంట్లు వస్తే అన్ని షిప్మెంట్లు నువ్వే తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఇవాళ మనకు వర్త్ కాలేదని చెప్పేసి కొంచెం బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 30 డెలివర్లకు 40 డెలివర్లకు ఈ దాకా వచ్చి ఈ మనకు వీడికి వచ్చినాక అలా పెండింగ్ 10-15 పెండింగ్ పడి 20-25 అయితే అసలు వర్తే కాదు. ఎందుకంటే 425 రూపాయలు వస్తాయి. ఆ 425 రూపాయలల్లో సరే 70-80 రూపాయలు పెట్రోల్ పోతుంది. 300కా మనం ఇంత దూరం వచ్చింది. సో మనం డైలీ ఒక 35 to 40 కొట్టినాం అనుకో, ఒక 600-680 వరకు వస్తుంది. అట్లా వస్తే ఏంటంటే మనకు బెనిఫిట్ ఉంటుంది. ఏం ఒక 80 రూపీస్ పెట్రోల్ పోయినా 600 మిగులుతుంది. మినిమం మనకు డైలీ 40 ప్రొడక్టివిటీ అయితే ఇక్కడ నిమ్మలం ఉంటుంది. ఇక ఇవాళ కొద్దిగా బాధ అవుతుంది. సో ఏం చేయలేం, ఎందుకంటే ఎప్పటికి తక్కువ ఉండే కదా. ఒకరోజు ఎక్కువ కొట్టినాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 50 కొట్టినా, ఇవాళ 25 కొట్టినా అనుకో, మొత్తం 75 యావరేజ్ చేసుకుంటే గది ఒక 36-37 అట్లా అయినట్టు. ఇంకేం కదా అయితేనే ఉంటాయి, ఇట్లా మసాలాలు అయినాయి. అయినా సరే మనకు నిమ్మలం ఉంటుంది అన్నట్టు డ్యూటీ అయితే. సో ఇంకేంది ఏం చెప్దాం అనుకున్నా, ఏం లేదు కానీ కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయరబ్బా ప్లీజ్.